ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 32వ శ్లోకం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ అర్జున, అప్రయత్నంగానే లభించినట్టియు తెరువబడిన స్వర్గద్వారము వంటిదియు అగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగా సుఖవంతులే అగుదురు. ఇక్కడ అర్జునుడిని పార్థ అని శ్రీకృష్ణమూర్తి సంబోధిస్తున్నాడు. ఎందుకంటే అర్జునుని తల్లి అయినటువంటి కుంతీదేవి క్షాత్రధర్మ నిర్వహణను గుర్చిన సందేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కుంతీదేవి అర్జునుడి యుద్ధానికి ముందు హస్తినాపురం నందు ఉంది. అప్పుడు శ్రీకృష్ణుని ద్వారా అర్జునుడికి ఈ సందేశాన్ని పంపించింది. దేని నిమిత్తము క్షత్రియమాత కుమారుణ్ణి కనుచున్నదో అట్టి సందర్భం ఇప్పుడు ఏతించింది. అంటే, ఓ అర్జున, నువ్వు క్షత్రియుడిగా పుట్టావు. నాకు క్షత్రియమాతనైన నాకు నేను ఎందుకన్ని కుమారుణ్ణి కన్నానంటే, యుద్ధంలో వీరుడుగా నువ్వు వీరత్వాన్ని ప్రదర్శించడానికి ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. యుద్ధ సమయంలో నువ్వు వీరుడివిగా నిరూపించుకో. నేను క్షత్రియమాతగా ఆ కుమారుణ్ణి అందుకోసమే కన్నాను అని చెప్పి ఆ సందేశాన్ని అర్జునికి వినిపించమని శ్రీకృష్ణుని ద్వారా సందేశాన్ని పంపించింది. ఇక్కడ మనం బాహ్య ప్రపంచంలో కూడా క్షత్రియులకి ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఎందుకంటే మన అంతర్మదనంలో క్రోధాదులతో రాగద్వేషాలతో దుష్ట వాసనలతో ప్రతి క్షణం యుద్ధం చేస్తున్నాం అన్నమాట. బాహ్య యుద్ధంలో ధర్మపూర్వకంగా ఎవరు చేస్తారో వారికి స్వర్గం లభిస్తుంది. అలాగే ఈ అంతర్యుద్ధంలో గెలుపొందిన వారికి మోక్షం అనేది పొందుతుంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించవచ్చు. నిజానికి క్షత్రియ వీరులు యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారంట. ఎందుకంటే అక్కడ యుద్ధం గెలిచినా ఓడినా కూడా స్వర్గం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే ముముక్షువులు అంటే జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వారు మాయతోటి అజ్ఞానంతో ఎప్పుడు యుద్ధం చేస్తామా అని కాసుకొని ఉంటారనమాట. అందుకని మనం కూడా మన సొసైటీలో ఎదురవుతున్నటువంటి ఈ కామక్రోధాలు, రాగద్వేషాలు, దుష్టవాసనలు వీటన్నింటికి ఎదురు వెళ్ళి ధర్మంగా న్యాయంగా ఉన్నప్పుడు మనకి మోక్షం అనేది సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే కామాన్ని, క్రోధాన్ని జయిస్తామో, ఎప్పుడైతే కోపాన్ని, ద్వేషాన్ని జయిస్తామో, ఎప్పుడైతే చెడు సాంగత్యము ఇలాంటి వాటి నుంచి జయిస్తామో అలాంటి వారికి మాత్రమే స్వర్గము, అలాంటి వారికి మాత్రమే